బాక్సాఫీస్ సుకుమార్ జక్కన్న తర్వాత టాలీవుడ్ లో సుకుమార్ అది మన లెక్కల మాస్టర్ కి అంతే పేరు ఉంది. పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ కి ఎంత పెద్ద హిట్ ఇచ్చాడో తెలుసు కదా. ఇక ఇప్పుడు మన చరణ్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా అసలు ప్లానింగ్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. చరణ్ కి ఒకవైపు నయన్, ఇంకా ఇంకోవైపు రంగస్థలం రంగమ్మత్త ఉండనున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే చూసేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ చరిత్రలో ఒక పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. కథ, పాత్రలు, సంగీతం, భావోద్వేగాలు, నటన ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలోని ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. హీరో, హీరోయిన్ మాత్రమే కాదు, చిన్న పాత్రలు కూడా ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర. ఆ పాత్రతో ఆమె నటిగా మరో స్థాయికి చేరుకున్నారు. గ్రామీణ మహిళ పాత్రలో ఆమె చూపించిన సహజ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా తరువాత అనసూయ కెరీర్లో కూడా పెద్ద మార్పు వచ్చింది. ఇప్పటికీ రంగమ్మత్త అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది అనసూయే. ఇప్పుడు అదే విజయాన్ని మరోసారి పునరావృతం చేయాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న RC-17 కోసం ఆయన అనసూయకు మరొక కీలకమైన పాత్రను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈసారి కూడా సాధారణ పాత్ర కాకుండా కథను ప్రభావితం చేసే బలమైన క్యారెక్టర్ను ఆమె కోసం రూపొందించారనే ప్రచారం జరుగుతోంది. రంగమ్మత్త పాత్రకు వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని అంతకంటే ఎక్కువ ప్రభావం చూపేలా ఈ పాత్రను డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మరోసారి సుకుమార్ అనసూయ కాంబినేషన్ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కూడా చక్కర్లు కొడుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయని బలమైన ప్రచారం సాగుతుంది. సుకుమార్ సినిమాల్లో హీరో, హీరోయిన్ మాత్రమే కాదు, ప్రతి పాత్రకు కథలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రేక్షకులు సినిమా పూర్తయిన తరువాత కూడా ఆ పాత్రలను గుర్తుంచుకునేలా ఆయన వాటిని తీర్చిదిద్దుతారు. అదే తరహాలో RC-17లో కూడా నయనతార కోసం ఒక శక్తివంతమైన పాత్రను సిద్ధం చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె హీరోయిన్గా కాకుండా కథకు ప్రధాన బలంగా నిలిచే పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కథలోని కీలక మలుపులు ఆమె పాత్ర చుట్టూనే తిరిగేలా స్క్రీన్ ప్లే రూపొందించారని కూడా ప్రచారం జరుగుతోంది. నయనతార లాంటి అనుభవజ్ఞురాలు అలాంటి పాత్రను పోషిస్తే సినిమాకు మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. తెలుగులో నయనతారకు ఇప్పటికే మంచి మార్కెట్ ఉంది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో నటించిన మనశంకర వరప్రసాద్ గారు విజయంతో ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతకుముందు సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో కూడా ఆమె మెగాస్టార్తో స్క్రీన్ పంచుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్తో కూడా నటించే అవకాశముందనే వార్త మెగా అభిమానులను ఉత్సాహపరుస్తోంది. మరోవైపు RC-17కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం కథను మరింత మెరుగుపరిచే పనిలో దర్శకుడు సుకుమార్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పూర్తి కథను రామ్ చరణ్కు వినిపించారని, కథలోని భావోద్వేగాలు, పాత్రల రూపకల్పన చరణ్ను బాగా ఆకట్టుకున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు సుకుమార్ తన రచయితల బృందంతో కలిసి అమెరికాలో ప్రత్యేకంగా వర్క్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పాత్రల భావోద్వేగాలు, స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎలిమెంట్స్, విజువల్ ట్రీట్మెంట్స్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. సుకుమార్ సినిమాలంటే సంగీతానికి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే ఆల్బమ్లు ఇచ్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ మరోసారి కుదిరితే సంగీత పరంగా కూడా అభిమానులకు ఒక పెద్ద విందు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఇటీవల విడుదలైన పెద్ది విజయంతో ఆయన ఫుల్ జోష్లో ఉన్నారు. ఆపరేషన్ కారణంగా ఆ సినిమా తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఇప్పుడు పూర్తిగా RC-17 కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కొత్త లుక్తో పాటు ప్రత్యేకమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. గతంలో రంగస్థలం కోసం ఆయన చేసిన మేకోవర్ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పుడు RC-17లో కూడా మరో కొత్త అవతారంలో కనిపించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ ఏడాది అక్టోబర్లో సినిమా పూజ కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.